ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు సర్వే చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సర్వే నంబర్ 639, 640, 641లో సర్వే చేసిన అధికారులు ప్లాట్ నెంబర్ 1 నుంచి ప్లాట్ నెంబర్ 16 వరకు ఉన్న స్థలంలో మొత్తం 10 సెంట్ల ఆక్రమణకు గురైనట్లుగా అధికారులు గుర్తించారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటితో పాటు మరో 10 ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చారు. తహసీల్దార్ సమక్షంలో సర్వే చేసిన అధికారులు సర్వే రిపోర్ట్ ని ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అయితే గతంలో ఒకసారి పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేసిన అధికారులు ఇప్పుడు మరోసారి సర్వే చేశారు. భగత్ సింగ్ నగర్ నందు 151/83 ఎల్పీ నెంబర్ అండి, అప్రూవ్డ్ ఎల్పీ నెంబర్. ఇది మున్సిపాలిటీ లేఅవుట్ అండి. ఇది కౌన్సిల్లో కూడా రెజల్యూషన్ జరగడం జరిగింది. ఇందులో మనకు ఈ లేఅవుట్కి సంబంధించి మొత్తం 25 ప్లాట్లు ఇచ్చారండి. ఇందులో మనకు 1 మరియు 16 ప్లాట్లు అనేది మున్సిపాలిటీ. వాటికి సంబంధించి మేము డెవలప్మెంట్ దాంట్లో రావడం జరిగింది. అందులో మాకు కొంచెం సైట్ తగ్గిందని మేము గుర్తించాము సార్. దాని మీద మేము సర్వేకి పెట్టుకున్నాము. సర్వే పెట్టిన తర్వాత సర్వేలో 2 మరియు 15 ప్లాట్లలో సంబంధించి ఈస్ట్ సైడ్ 4 మీటర్లు అండి, వెస్ట్ సైడ్ 0.75 మీటర్స్, అంటే టోటల్గా 2 సెంట్స్ అనేది మనకు వ్యత్యాసం జరిగింది. యాక్చువల్గా ప్లాట్లు అనేవి కూడా 5 సెంట్లు ఇచ్చారండి, కానీ 2 మరియు 15 ప్లాట్లు అయితే మొత్తం 12 సెంట్లు ఉంది. 2 సెంట్లు అనేది డివియేషన్ జరిగింది సార్. దీన్ని మేము హయ్యర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ ఇచ్చి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. యోగానంద్, ఓవైపు అనంతపురంలో కేతిరెడ్డి జేసీ మధ్య ఓ పైక నడుస్తోంది, తీవ్ర వివాదం కొనసాగుతోంది, పోలీసులంతా కూడా అక్కడ మోహరించున్నారు. ఇప్పుడు ఇక్కడ తాడిపత్రిలో మళ్ళీ ఒకసారి ఆ ఇంటి సర్వే చేయడానికి గల కారణం ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో? అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరొకసారి ఇంటి వివాదం అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన గతంలో 2 సెంట్ల మేర స్థలాన్ని ఆక్రమించుకొని, అది కూడా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టాడు అంటూ పెద్దారెడ్డిపై ఆరోపణ రాగా గతంలో మున్సిపల్ అధికారులు సర్వే చేశారు. ఇప్పుడు మరొకసారి ఏదైతే పెద్దారెడ్డి ఇంటి చుట్టుపక్కల కూడా సర్వే చేసి ఆ ఇంటికి కూడా కొన్ని నోటీసులు ఇచ్చారు. అది సుమారు 10 ఇళ్లకు పైగా ఈ అయితే స్థలాన్ని కబ్జా చేసుకొని, మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసుకొని ఆక్రమించుకొని అందరికీ కూడా నోటీసు ఇచ్చారు. ఇది ఇవాళ మరోసారి సర్వే కొలతలు వేయడంతో కూడా తీవ్ర సంచలనమని చెప్పొచ్చు. అది కూడా పెద్దారెడ్డి ఉన్న సమయంలో ఇవాళ పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన సొంత ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎంట్రీ ఇచ్చినప్పుడే అయితే నేతలంతా కూడా మున్సిపల్ అధికారులంతా కూడా రావడం, అదేవిధంగా కొలతలు వేయడంతో కూడా తీవ్ర సంచలనమని చెప్పొచ్చు. ఏదైతే కొలతలు కూడా పూర్తి చేసుకున్న అధికారులు ఈ నివేదికను హైకోర్టుకు అందజేస్తాం, ఆ తర్వాత వచ్చే ఆర్డర్స్ బట్టి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం తీవ్ర ఉత్కంఠ తావిస్తుందని చెప్పొచ్చు. సుమతి. రైట్ యోగానంద్, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటితో పాటు మరో 10 ప్లాట్లకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తున్నారు. అయితే గతంలో కూడా ఒకసారి సర్వే చేశారు, మళ్ళీ ఇప్పుడు సర్వే చేయడానికి కారణాలు ఏంటి అనే దానిపైన ఆరా తీస్తున్నారు.